వచ్చి ప్రజలందరూ కూడా చాలా సుఖశాంతులతోటి అద్భుతమైన ప్రగతి సాధిస్తామన్న దాంట్లో ఏ విధమైన సందేహం లేదు. కానీ అది ఆ పార్టీ తాలూకా నా వ్యక్తిగత అభిప్రాయం ఏంటంటే, ఆ పార్టీ విజయం గారు నించోబెడితే ఇక్కడ ఏదో తేడా అయిపోతుందని వ్యక్తిగతంగా వారు భావించిన మాట వాస్తవం. కానీ అది రివర్స్ అయింది. ప్రధాన కారణము ఇప్పుడు మన రాష్ట్ర విభజన తర్వాత అత్యంత బ్రహ్మాండంగా ఈ రాష్ట్రాన్ని అభివృద్ధి చేయగలిగే సత్తా ఇద్దరికీ ఉంది. ఒకటి చంద్రబాబు నాయుడు గారు, రెండోది నరేంద్ర మోడీ గారు. అది ప్రజలందరూ ఇప్పుడు తీర్పుని ఆ విధంగా ఇచ్చారు. దానికి తోడు పవన్ కళ్యాణ్ గారు కూడా విపరీతమైన సపోర్ట్ చేశారు. ఆయన ఎప్పుడు పాలిటిక్స్లోకి రాని మనిషి, అంతకుముందు ఉన్నారు. కానీ ఇప్పుడు వ్యక్తిగతంగా కూడా వాళ్ళు క్యాండిడేట్స్ నిలబెట్టేదానికి సత్తా ఉన్నా సరే, రాష్ట్ర అభివృద్ధి గురించి పవన్ కళ్యాణ్ గారు చేసిన త్యాగం మాత్రం ఎవరూ మర్చిపోకూడదు. తప్పనిసరిగా ఈ విజయం అందరికీ చెందుతుంది. చాలా రాష్ట్ర ప్రజలందరికీ కూడా, తర్వాత భారతీయ జనతా పార్టీ కార్యకర్తలకి, అభిమానులకి, అట్లాగే తెలుగుదేశం పార్టీ అభిమానులకి అందరికీ కూడా, అట్లాగే మా భారతీయ జనతా పార్టీ వచ్చేటప్పటికి మా ఆర్ఎస్ఎస్ సంఘ కార్యకర్తలు కానీ, తర్వాత విహెచ్పి కానీ, ఏబీవీపీ కానీ, అలా జనసేన కార్యకర్తలు అందరూ ఎందుకు చేశారంటే రాష్ట్ర అభివృద్ధి ధ్యేయంగా పెట్టుకుని చేశారు. చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రి అయితేనే కానీ ఈ రాష్ట్ర అభివృద్ధి నోచుకోదనే భావం అందరి ప్రజల్లో కూడా వచ్చింది. అదే ఈ తీర్పు.